గుండె నిండా గుడి గంటలు టీవీ కన్నా ముందుకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. బాలు శృతి వాళ్ళ అమ్మకెత్తి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా సుమతి అయితే అరుణ్తో గుడికి రావడంతో విద్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అసలు ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. శోభన గారు అయితే ఇంకా రవి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా సత్యం వాళ్ళందరికీ అడుస్తూ ఉంటుంది. నా కూతుర్ని మీరు పంపిస్తారా పని చేయడానికి హోటల్లో, మీకు ఎంత ధైర్యము, మేము మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మాకు సిగ్గుగా ఉండదా, మీకు మీ కోడలే పంపడానికి మీ సిగ్గుగా ఉంటుందో లేదో తెలియదు, కానీ మాకైతే నా కూతురి ఇలా హోటల్లో పని చేస్తుంటే నాకు మాత్రం చాలా సిగ్గుగా ఉంది అనేసి అంటుంది. చెప్పగానే బాలేమో వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వెళ్తున్నారు, చెప్పడానికి మీరెవరు, తనకు పెళ్ళి అయిపోయింది అంతే కానీ ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదని బాలు అంటాడు. ఏంటి వెటిగారు ఉందా, మీకు అందరికీ డబ్బు ఆశ ఎక్కువైపోయింది, తీసుకొని ఎంతకాలం చక్కు రాసుకోండి అనేసి ఇంకా మొహం మీద అయితే చక్కు ఇస్తుంది. ఏంటి నాన్న ఈవిడ అంటే చక్కు తీసుకుని తిరుగుతుండేది, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టుంది నాన్న అనేసి అంటాడు. ఇంకా చూడండి, నేనేం నా కొడుకులకి నా కోడళ్ళకి ఎప్పుడు ఎంత సంపాదిస్తున్నానని ఎప్పుడు అడగలేదు నా కోడళ్ళకి, అయినా మీరు వచ్చి ఇలా కొత్త రకంగా మీరు వచ్చి చెప్పిపోతున్నారు మాకి అనేసి అంటాడు. ఇంకా సత్యం అయితే మీకు అందరూ నిజంగానే డబ్బు పిచ్చి ఉంది కదా, మీకు ఎంత కావాలో రాసుకొని ఫస్ట్, ఆ తర్వాత నా కూతురికి అయితే హోటల్కి పంపకుండా మీరు ఆపేయాలనేసి అంటుంది శోభన గారు అయితే. చూద్దాం, మీ కూతురే మీ మాట వినడం లేదు, అందుకే మీ ఇక్కడ పంపింది, మీ కోపంతో వచ్చారు మా ఇంటికి చెక్కు తీసుకొని పోయి మీరే చెప్పుకొని మీ కూతురికి అనేసి అంటాడు బాలైతే. అక్కడ చెప్పినా కానీ తను వినట్లేదు కాబట్టి మీ దగ్గర వచ్చిన, మీరు అత్త మామయ్య కదా, మీరు చెప్తారు కదా, మీరు చెప్తే మీ మాటనే వింటుందని వచ్చాను అనేసి అంటుంది. ఇంకా అలా చెప్పగానే నాకు తెలుసు, అక్కడ మొహం మీద తిట్టి పెట్టింటారు డబ్బుడమ్మ, ఇక్కడ వచ్చి మా ఇంటికి వచ్చి రాలిపోతున్నారు, ఇంకా గొడవ పెట్టుకోవాలనేసి బాలు అంటాడు. తీసుకోండి చెక్కులో డబ్బులు రాసుకొనేసి శోభన అంటుంది. ఏంటి నాన్న ఈవిడ చెక్కు అంటుంది, ఈవిడ దగ్గర నిజంగా డబ్బులు చాలా ఉన్నట్టున్నాయి అనేసి ఇంకా చెక్కు తీసుకుంటాడు. ఇంకా బాలు అయితే ఇంకా రాయడానికి డబ్బులు అలా చెక్కు తీసుకుని సరే చెక్కు తీసుకొని చెప్పారు కదా తీసుకుంటాను అనేసి అంటాడు. ఇంకా పక్కన సత్యం రే మనం డబ్బులు ఆశించాం కదరా అంటే, మీరు ఊకోండి నాన్న, ఆ దగ్గర ఇస్తాన్నప్పుడు మనకేంటి, మనం తీసుకుందాం అనేసి పక్కన బాలు అంటాడు. అలా అనగానే ఇంకా చెక్కు మీద అయితే ముందు 50 అని రాస్తాడు. ఇంకా 50 రూపాయలు రాయగానే ఇంకా పక్కన బాల్ అయితే, ఏంట్రా 50 రూపాయలు రాసినావు అంటాడు. 50 అయితే ఇంకొక సున్నా వేస్తాడు. ఏంట్రా 500 అనేసి మళ్ళా మనోజ్ అంటాడు. ఇంకొక సున్నా వేస్తాడు. ఇంకా ఏంట్రా 5,000 అంటాడు. ఇంకొక సున్నా వేస్తాడు. ఏంట్రా 50,000 ఏంట్రా రాస్తున్నావు అనేసి మనోజ్ అంటాడు. ఇంకా 1 తులం బంగారం కూడా రాదురా, 50 తులం 6 తులం కూడా రాదురా, 50,000తో ఏమొస్తుందిరా అనేసి మనోజ్ అంటాడు. ఇంకొక సున్నా రాస్తాడు. 50 లక్షలు రాస్తాడు. ఇంకా 5 లక్షలు అవుతాయి. ఇంకా 5 లక్షలు రాస్తాడు. ఇంకొక సున్నా వేస్తాడు. ఇంకా 50 లక్షలు అయిపోతాయి. ఇంకొక సున్నా వేస్తాడు. ఇంకా 5 కోట్లు అయిపోతాయి. ఇంకా ఏంట్రా అంత 5 కోట్లు రాసినామండి. ఇంకొక సున్నా వేస్తాడు. 50 కోట్లు అవుతుంది. ఇంకా చూసుకోండి, మీ 50 కోట్లు మీ దగ్గర ఉన్నాయేమో చూసుకుని ఇచ్చేయండి, నేను వెళ్తున్నాను బ్యాంక్కి, నాన్న అకౌంట్లో మీ నాన్న అకౌంట్లో వేస్తాను అనేసి ఇంకా బాలైతే వెళ్ళిపోతుంటాడు. ఇంకా అలా వెళ్ళిపోతుంటే శోభన అయితే, ఏంటి మీకేమైనా నవ్వులాటగా ఉందా, వెటకారంగా అనేసి మీకేమైనా వెటకారంగా మీకు కూడా, మళ్ళీ అంటే చెక్కు తీసుకుని వస్తారా మా ఇంటికి, ఇప్పుడు అర్థమైందా, నేను కానీ మా నాన్న కానీ మేమందరం ఎవరి డబ్బుల కోసం ఆశించాము, కష్టపడి ఎంతైనా సరే కష్టపడి మేము ఉంటాము అనేసి అంటాడు బాలైతే. పక్కనంగా మీనా కూడా ఉంటుంది. అవును, ఎవరి డబ్బులు మా మామయ్య గారు ఆశించారు, అలాగే వాళ్ళ కొడుకులు కూడా ఎవరు ఆశించారు, అసలు అలాంటివి అలవాటు లేదు వాళ్ళ దగ్గర అనేసి అంటాడు. ఇంకా చెప్పగానే ఇంకా పక్కన రోహిణి కూడా అంటాడు. అవును నిజంగానే అసలు ఎవరికి ఇలాంటి అలవాట్లు అంటే, రవికి ఈ డబ్బులతో నేను మంచి రెస్టారెంట్ పెట్టిస్తాను, మంచిగా రన్ చేపిస్తాను నేను అనేసి అంటుంది. రవి కూడా వాళ్ళ ఈ ఇంట్లో రక్తమే, తను కూడా ఏం డబ్బులకి ఆశించాడు అనేసి అంటుంది మీనైతే. ఎందుకు ఆశించో నేను కూడా చూస్తాను అనేసి అంటుంది. చూసుకోపోండి, అయినా మీలాంటి అదే డబ్బున్న వాళ్ళకి మేమేం లొంగిపోయి మేము అడుక్కు దీనికి ఏం రామ్, అసలుకి ఎంత కష్టమైనా సరే అడుక్కునైనా మేము ఉంటాం, కానీ మీ దగ్గర మాత్రం అసలు తీసుకోమనేసి మళ్ళీ బాలు అంటాడు. ఇంకా అవును అలానే అనిపిస్తుంది, చూస్తాం, ఏదో ఒక రోజు మీరే మా డబ్బు కోసం ఆశిస్తారనేసి అంటుంది. ఇంకా ఎలాగైనా సరే నా కూతురి మాత్రం హోటల్లో మీరు పని చేయకుండా ఆపాల్సిందే అనేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా
చూసారా రవికి రెస్టారెంట్ పెట్టించి తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది రవి కూడా అనేసి అంటాడు ఇంకా సత్యం అయితే. చెప్పిన తర్వాత ఇంకా బాలు అయితే చెక్కు ఏమో శోభన ముందరే చింపేస్తాడు. ఇంకా చింపిన తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత అంటాడు ఇంకా సత్యం ఏమో రే నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా అనేసి అంటాడు. ఇంకా సత్యమేమో పక్కనంగా మనోజమ్మ ఏంట్రా ఎప్పుడు నాన్న నిన్నే పోగొడతాను, నన్ను అసలు ఎప్పుడు పోగొడు అంటే రే ఈ చెక్కు ఆ శోభన ముందర చింపాను కాబట్టి నన్ను పొగడరా, లేకపోతే నువ్వు అదే చెక్కు తీసుకుని ఎప్పుడో మింగేసేవాడి వెన్నేసి అంటాడు అనేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా అరుణ్ సుమతి ఇంకా గుడికి వస్తారు. ఇక అరుణ్ ఏమో ఇంకా సుమతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇంకేంటి ఇంకా రావట్లేదు సుమతి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే సుమతి ఏమో వస్తుంది. ఏంటి అరగంట లేట్ అయింది కదా, ఏమైనా ఫైన్ వేస్తారా అని పోలీస్ ఆఫీసర్గా అంటే నీ యూనిఫామ్ ఉన్నప్పుడే నేను ఎవరికైనా ఫైన్ వేసేది, అయినా పర్సనల్ వాళ్ళకి ఇప్పటి నుంచి ఫైన్ నేనే వేయను అసలుకి అనేసి అంటాడు. ఇంకా ఏంటి అసలు నిజంగా అంటే నిజంగా అనేసి అంటుంది. సరే కానీ పద మేము గుడికి వెళ్దాం అంటే సరే వెళ్దాం పదనేసి వెళ్తారు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా విద్య మురళి ఇద్దరు కూడా వస్తారు గుడికి. ఇంకా మురళి ఏమో ఏంటండి ఎన్ని రోజులు అని తిప్పుకుంటూ ఉంటారు గుడి చుట్టూ తిప్పుకుంటూ అలానే వెళ్తుంటారా ఎప్పుడు మనం నీ మనసులో ఉన్న మాట నాకు చెప్పాలా అనేసి అంటాడు. ఆగని కొద్దిసేపు వెయిట్ చేయండి అనేసి అంటే ఏం వెయిట్ చేయలేమో దేవుడికి దర్శనం కన్నా మీ దర్శనం నాకు ఎక్కువైపోయింది అనేసి అంటాడు. ఇంకా పైగా మీరు అమాయకుడు కనిపిస్తారు కానీ మాటలు మాత్రం టైం వచ్చినప్పుడు అంతా చెప్తుంటారు. అబ్బో మీకు అసలు అలాంటి అమాయకులు ఉన్నారని నమ్మకూడదు అసలు అనేసి విద్య అంటుంది. ఏంటండి మీరు అంటే అంటుంది. తర్వాత పద దేవుడికి దండం పెట్టుకున్నామనేసి ఇంకా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఇంకా దేవుడా అని చెప్తుండగా అప్పుడే విద్య ఏమో ఏంటి దేవుడికి బాగా ఇబ్బంది పెడుతున్నారంటే ఎప్పుడు అడిగిన కోరికనే మళ్ళీ అడుగుతున్నాను నేను, ఎప్పుడు వచ్చినా ఇదే కోరిక నాది అనేసి అంటాడు. ఇంకా సరే ముక్కోండి అనేసి అంటుంది. ఇంకా సరే అందరు అలా ముక్కుకున్న తర్వాత ఇంకా దేవుడా ఈ అమ్మాయి నాకు నిజంగా అంటే నాకు నా లైఫ్లోకి రావాలి, ఎప్పుడు వస్తుందేమో మా ఇంటికి కోడలుగా తొందరగా రావాలి దేవుడా, ఎప్పుడు కోరుకునే మళ్ళీ అడుగుతున్నాను దేవుడు అనేసి అంటాడు. ఇంకా తర్వాత విద్య ఏమో చాలా గట్టిగా కోరుకున్నట్టున్నారంటే అవునండి చాలా గట్టిగానే కోరుకున్నాను, నా కోరిక నెరవేరాలని కనుక్కుంటానంటే అవుతుందిలే నిజంగా అంటే అవుతుందిలేండి కొన్ని రోజులు ఆగండి అనేసి అంటుంది. ఇంకా సరే మీ మనసులో మాట చెప్పొచ్చు కదంటే నేను చెప్తాను కొన్ని రోజులు వెయిట్ చేయని చెప్పాను కదా అనేసి అంటుంది. ఇంకా సరే అండి మీ ఇష్టం అనేసి అంటాడు. సరే మీరు ఇక్కడ ఆగండి నేను పక్కకు వెళ్ళి ముక్కుకొని వస్తాను అంటుంది. ఇంకా నేను కూడా వస్తానేసి మురళి అంటాడు. అయ్యో మీరేం అవసరం లేదు రావడం, నేను వెళ్ళినా మీరు వెళ్ళినా ఇద్దరం ఒకటే కదా, నేను వెళ్తే మీరు కూడా వచ్చినట్టే కదా అనేసి విద్య అంటుంది. అయ్యో తన మనసులో ఏదో ఒక మూలన ఉన్నట్టున్ననేసి మనసులో ఇంకా అనుకుంటాడు మురళి అయితే. అలా సంతోషం పడుతూ అబ్బా ఫస్ట్ ఇంకా ప్రసాదం ఇచ్చేసాడు దేవుడు నాకు అనేసి అలా చెయ్యెత్తి ఇంకా దేవుడు ముక్కుతుండగా ఇంకా వెంటనే ఇంకా చేతిలోకి వచ్చి ప్రసాదం ఇస్తారు వేరే వాళ్ళు. బాబా ప్రసాదం నిజంగా వచ్చింది మహాప్రసాదం అనేసి ఇంకా సరే అండి మీరు వెళ్ళండి అనేసి విద్యకు అంటాడు మురళి. అలా విద్య ఏమో వెళ్ళిపోతుంది. ఇంకా సుమతి ఏమో ఇంకా విద్యను చూసి షాక్ అయిపోయి సుమతి ఏమో ఇంకా సరే నేను టెంకాయ తీసుకోవడానికి వెళ్తాను మర్చిపోయాను అనేసి ఇంకా వెళ్ళిపోతుంది సుమతి అయితే. వామ్మో విద్య ఉంది విద్య అక్కకు చెప్తే ఎలా అనేసి వెళ్ళిపోయింది. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే మురళి కూడా ఇంకా హాయ్ సార్ ఎలా ఉంది సార్ బాగున్నారు సార్ అనేసి మాట్లాడతారు. ఇంకా అరుణ్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకా బాగున్నాను మీరు ఎలా ఉన్నారంటే ఏం సార్ ఎప్పుడు మీరు వచ్చిన గుళ్ళలో నాకు కనిపిస్తున్నారు, మీకు నాకు ఏదో అనుబంధం ఉన్నట్టుంది ఏదో జన్మలో అనేసి అంటాడు. ఇంకా మురళి అయితే ఇంకా అరుణ్తో ఏదో జన్మమో ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఈ జన్మలో ఒకరితో నాకు లైఫ్ కావాలి అనుకుంటున్నాను అంటే ఎవరు సార్ అంటే నా వైపు నుంచి నేను చెప్పేశాను, నా మనసులో మాట చెప్పేశాను, ఆ అమ్మాయి మనసులో నుంచి ఇంకా తిరిగి రావట్లేదు, దానికోసం వెయిట్ చేస్తున్నా, అందుకే ఈ దేవుడికి ఫాలోఅప్ చేస్తున్నాను అనేసి అంటాడు. ఇంకా అరుణ్ అయితే నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నానండి, మీరైతే చెప్పేశారు నేనైతే ఇంకా క్యూలోనే ఉన్నాను అనేసి అంటాడు. ఇంకా మనం ఒక ట్రైన్ కోసం వెళ్తుండగా ఆ ట్రైన్ మన కళ్ళ ముందే వెళ్ళిపోయిన తర్వాత మనం బాధపడతాం కదా, అలానే లైఫ్ కూడా అంతే, ఒక అమ్మాయి కోసం మనం వెయిట్ చేస్తున్నామంటే మన మనసులో ఉన్నది చెప్పేయాలి వాళ్ళకి, చెప్పకపోతే ఇంకా వాళ్ళకి రేపు పొద్దున పెళ్ళి అయిపోయి వేరే వాళ్ళతో వెళ్ళిపోతే అలా కూడా మనం ట్రైన్ లాగానే మనం కూడా బాధపడాల్సి వస్తుంది అనేసి ఇంకా చెప్తాడు. ఇంత మురళి కదా చెప్పేస్తాడు. ఇంకా మురళి ఏమో అవునండి మీరు చెప్పింది కరెక్టే, నేనైతే ఇంకా నిజంగా అంటే నా మనసులో మాట చెప్పేయాలండి, లేకపోతే ఇలానే జరిగేటట్టు నేను నిజంగానే చెప్తాను అనేసి అంటాడు. ఇంకా సరే వెళ్ళు ముందు చెప్పేసి అనేసి అంటాడు. ఇంకా సరే అండి ఈరోజే వీళ్ళు చెప్పేసాను అనేసి ఇంకా అంటాడు మురళి అయితే.
అలా అంటుండగా అప్పుడే ఇంకా సరే అండి నేను వెళ్తానండి, సరే వెళ్ళు జాగ్రత్తగా, ఆల్ ద బెస్ట్ అనేసి అంటాడు. ఇంకా సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా విద్య వస్తుంది. విద్య రాగానే ఏంటండి మీ మనసులో మాట ఇప్పుడైనా చెప్తారా అనేసి అంటాడు. ఇంకా ఏంటి చెప్పేది, ఇంకో కొన్ని రోజులు ఆగాలి చెప్పాను కదా అంటే, ఇంకేంటి కొన్ని రోజులు ఆగాలండి, అంతవరకు ఏదైనా చెప్పొచ్చు కదా, అంతవరకు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదంటే, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కరెక్టే, కానీ కొన్ని రోజులు ఆగితే అంతా మంచిగా జరుగుతుంది కదా అనేసి అంటుంది. ఇంకా అని చెప్పగానే అప్పుడే గుడిలో అయితే గంట కొడతారు. ఇంకా మీరు చెప్పారు కండి నిజంగా అంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుండేమో, సరే అండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సుమతి అరుణ్ మాత్రమే గుళ్ళో ఉంటారు. ఇంకా సుమతి అరుణ్ ఇంకా అలా మాట్లాడుతుండగా అరుణ్ ఏమో ఇంకా నా మనసులో మాట చెప్పాను కదా సుమతి గారు, మీ మనసులో మాట నాకు చెప్పారంటే, అయ్యో అంత తొందర అంటే అంత తొందర ఏమి కాదండి, మీరు తొందరగా చెప్పేస్తే నేను కూడా మా అమ్మగారికి చెప్తాను, మా అమ్మ కూడా నీకోసం వెయిట్ చేస్తున్నారండి అంటాను. ఇంకా అవునా, అయితే కొన్ని రోజులు ఆగండి, నా మనసులో మాట చెప్పాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి, అయినా మీ గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు కదా, కొంచెమే తెలుసు కదా, ఇంకా కొంచెం తెలుసుకోవాలి కదా అనేసి అంటుంది. ఇంకా అంతవరకు మీ గురించి నాకు తెలియాలంటే మన ఇద్దరం కొన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉంటామనేసి అంటుంది. ఇంకా ఏంటి ఫ్రెండ్స్ కానంటే, ఏంటి మీకు ఫ్రెండ్స్ కానీ ఇష్టం లేదంటే, అదేం కాదు చెప్పొచ్చు కదా, మీకు చెప్పేది లాస్ట్గా అదే కదా చెప్పేదంటే, కరెక్టే కానీ కొన్ని రోజులు నేను కూడా టైం తీసుకోవాలి కదా, మీ గురించి కూడా ఇంకా తెలుసుకోవాలి కదంటే, సరే మీ ఇష్టం అనేసి ఇంకా ఫ్రెండ్స్గా ఉంటారు. ఇంకా సరే మీరు ఫ్రెండ్షిప్గా ఉన్నారని చెప్తున్నారు కదా, ఏదో ఒక మూల నేను కూడా నచ్చే ఉంటాను కదా, నేను నచ్చానంటే నచ్చారా నచ్చగలేదా అనే విషయం పక్కన పెడదామండి, ఫస్ట్ దేవుడి దగ్గర దండం పెట్టుకుందాం పదండి నుంచి వెళ్తారు. ఇంకా అలా దండం పెట్టుకున్న తర్వాత సరే పూల షాప్లో మీ అమ్మ లేదంటే, లేదు కాబట్టి ఇంత ధైర్యంగా వచ్చాను, లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు సుమతి అంటుంది. సరే అండి మీ మనసులో మాట కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, తొందరగా చెప్పానంటే సరే చెప్తానని అక్కడి నుంచి సుమతి వెళ్ళిపోతుంది. ఇంకా అరుణ్ ఏమో, సుమతి గారు మీరు ఎన్ని రోజులు అయినా సరే మీరు వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాను, మీ మనసులో మాట కోసం అదే వెయిట్ చేస్తుంటాననేసి మనసులో అనుకుని అక్కడి నుంచి నవ్వుకుంటూ అరుణ్ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే ఇంకా సుందరి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా బాలు, మీనా, ఇంకా కామాక్షి, ఇంకా రంగయ్య, ఇంకా అందరూ ఉంటారు, సుందరి వాళ్ళందరూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఉండగా ఇంకా రంగేమో, రే ఇంకా పెళ్ళి పనులు ఇంకా మొదలు కాలేదు కదా అనేసి, రే చెప్పరా పెళ్ళిది ఖర్చులు డెకరేషన్ ఎంతెంత అవుతుంది చెప్తుండగా అప్పుడే మీనేమో, మామయ్య పెళ్లి ఖర్చులు ఎందుకు మీకు మేము చూసుకుంటాం కదా అనేసి అంటుంది. ఇంకా అదేం కాదమ్మా, డెకరేషన్ది ముందు చెప్పేస్తే ఒక ఖర్చు ఇంత అవుతుంది చెప్పేసి నేను కూడా రాసుకుంటానమ్మా అనేసి అంటాడు. ఇంకా రంగ అయితే, అయ్యో మామయ్య అదేం పర్లేదు మామయ్య మేము చూసుకుంటా అనేసి మీనా అంటుంది. అదేం కాదు చెప్పు మీనంటే, 20,000 వేసుకొని చాలు అనేసి అంటుంది. 20,000 వేసుకుంటే నీకు పూలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా, ఏం తోటలో చెట్లు ఏమైనా మన ఇంటి సైడ్ ఉన్నాయా మీరు తెంపుకొచ్చుకోవడానికి, ఒక 30,000 రాసుకుంటానమ్మా అనేసి అంటాడు. ఇంకా సరే రాసుకోండి అనేసి అంటుంది మీనైతే. ఇంకా 30,000 రాసుకుంటాడు. పక్కన కామాక్షి కూడా, నువ్వు మా కూతురు లాంటి అమ్మా, నువ్వు మా దగ్గర కూడా మొహమాటం పడొద్దు, ఏమున్నా సరే చెప్పేసే, ఎంత అవుతున్న ఖర్చు చెప్పేసే, ఏం కాదు అనేసి అంటుంది. సరే అత్తయ్య అనేసి అంటుంది. ఇంకా తర్వాత ఇంకా బాలుకి అడుగుతాడు, అదే నీ కారు ఖర్చుది మొత్తం ఎంత అవుతుందిరా అనేసి రంగా అడగానే, ఏంటి మామయ్య ఏం అవసరం లేదండి అనేసి అంటాడు. చెప్పురా అంటే, నావి 2 కార్లు, మా ఫ్రెండ్ అయితే ఒక కారు అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఇచ్చేస్తాము, మిగతాదేమో ఒకటేమో ఇంకా పెళ్ళిళ్ళకి ఏమన్నా వేరే వాళ్ళకి ఇంకా రిసీవ్ చేసుకోవడానికి ఒక కారు పెట్టేస్తాము, ఒకటేమో మన ఇంటి కోసం పెట్టుకుంటాము, మొత్తం 3 కార్లు పోగా ఇంకా నాకు ఒక సార్లు 15,000 ఇవ్వండి చాలా అనేసి అంటాడు. ఏంట్రా చాలా 15 అంటే, చాలా ఎందుకు వద్దు అనేసి ఒక 15,000 చాలంటే, రే ఏంట్రా అది మీ ఫ్రెండ్ది డీజిల్ మొత్తం ఎవరేస్తారా, అందుకే నేను కూడా నీకు 20,000 రాస్తున్నా అంటే, సరే మామయ్య మీ ఇష్టం అనేసి 20,000 రాస్తాడు. ఇంకా తర్వాత రే మేకప్ రా, నాకు మేకప్ కూడా కావాలరా, నాకు మేకప్ చేయాలి, సుందరి కూడా మేకప్ చేయాలి కంటే, రే ఫస్ట్ దీనికి మేకప్ కొట్టిరా నాయన, లేకపోతే వచ్చి చుట్టాలందరూ ఈమెకైతే అసలు కనుక్కోలేరు అనేసి అంటాడు. ఇంకా రంగయ్య అయితే కామాక్షిని, ఏంటి మరి అంటే, లేకపోతే ఏంటి పనికి వచ్చే మాటలు పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. ఇది కూడా పనికి వచ్చే మాటలే, పెళ్ళి అంటే ఆడవాళ్ళకి పట్టు చీర నగలు మేకప్పే కదా ముందు ఉండాల్సింది అంటుంది. ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అనేసి అంటుంది. ఇంకా తర్వాత ఇంకా సరే పార్లమ్మకి ఫోన్ చేస్తాను అనేసి ఇంకా పార్లమ్మకి అనేసి ఫోన్ చేస్తాడు. ఇంకా రోహిణికి ఫోన్ చేసి, రోహిణి మేకప్కి ఎంత అవుతుందో చెప్పాలంటే ఖర్చు ఇక్కడ అడుగుతున్నారంటే, ఇది ప్రోడక్ట్స్ కొనడానికి ఇంత అవుతుంది చెప్తూ ఉంటుంది. ఇంకా సరే మీనాతో మాట్లాడేసి మీనాకి ఇస్తాడు. ఇంకా మీనాకి చెప్తుంది, నేనైతే వేరే వాళ్ళకైతే 150,000 అవుతుంది,
ఇంకా చెప్పు ఇక్కడ రంగమామయ్య కదా కొంచెం చూసుకొని వేసుకో అనేసి అంటుంది. ఇంకా సరే నాకు ప్రోడక్ట్కి అయితే 8,000 కొనుక్కోవడానికి అవుతుంది, ఇంకా చేయడానికి అయితే 50,000 వరకు అవుతుంది, చూసి చెప్పు అంటే అప్పుడే ఇంకా బాలు తీసుకుంటాడు. చెప్పు డబ్బు పార్లమ్మ ఎంత కావాలంటే ఒక 12,000 రాసుకోమని చెప్పండి. 12,000 సరే 12,000 అంటే రాసుకుని అంటే 12,000 రాసుకుంటాడు. ఇంకా సరే అనేసి ఫోన్ కట్ చేస్తారు. ఇంకా తర్వాత ఏమో ఇంకా సుందరేమో కాఫీ తీసుకుని వస్తుంది. కాఫీ తీసుకుని రాగానే ఏంటి ఎవరు చేశారు కాఫీ అంటే నేనే చేశాను బావా అనేసి అంటుంది. ఏంటి నువ్వు చేసావా అంటే అవును ఏం బావా బాగలేదంటే కాఫీలో ఎవరైనా చక్కెర వేస్తారు కానీ నువ్వేంటి అంటే అయ్యో మీకు వచ్చిందా, నేను అదే మామయ్యకి ఇస్తాను అనుకున్నాను, మీ బాబాయ్కి ఇవ్వాలనుకున్నాను కానీ నీకు వచ్చిందా సారీ అనేసి అంటుంది. ఇంకా చెప్పగానే నాకు ఇచ్చాకో సరిపోయింది, అదే పెళ్ళి అయిన తర్వాత ఏమైనా మీ భర్తకి ఇచ్చేవి అనేసి చెప్పగానే ఇంకా నేనైతే నోరు మూస్తుంది. ఇంకా నేను కాఫీ గురించి చెప్తున్నా అంటే కాఫీ గురించా మీరు ఏదో గురించి చెప్తున్నారేమో అనేసి మీన అంటుంది. అయ్యో అదేం కాదు, పెళ్ళైన తర్వాత నువ్వు ఏమైనా చక్కెర బదులు ఉప్పు వేయడం అది చేస్తావేమో జాగ్రత్తగా అనేసి అంటుంది. అయ్యో అదేం లేదు బావా అనేసి అంటుంది. ఇంకా అని చెప్పగానే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో బావా అప్పుడు వేసిస్తాను నేను అనేసి అంటుంది. అని చెప్పగానే ఇంకా మీనైతే అటు చూస్తుంటేను బాలు వైపు. సరే సరే వదిలేయండి అనేసి అంటారు. అప్పుడు ఇంకా మాణిక్యం అయితే ఫోన్ చేస్తాడు. ఇంకా అలా ఫోన్ చేయగానే ఇంకా సరే స్పీకర్లో ఆన్ చేయండి రంగమామయ్య మేము కూడా వింటాము అనేసి అందరు అంటారు. ఇంకా సరే అనేసి మాణిక్యం అయితే హలో అన్నయ్య గారు అనేసి అంటాడు. అని చెప్పగానే ఇంకా బాలైతే ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే మీనా అనేసి అంటాడు. ఇంకా అవునండి నిజంగా విన్నట్టుంది, నీకు కూడా అలానే అనిపించింది కదా అనేసి అంటుంది. అవును నాకు కూడా అలానే అనిపించింది అనేసి అంటుంది మీనైతే. హలో అన్నయ్య గారు అంతా పెళ్లి ఖర్చులు అంతా చేస్తున్నారంటే పెళ్లి సందడి మా వైపు నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మొత్తం ఇంకా మా పాపకి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అన్నీ కొనేసామంటే బీరువా మాత్రం కొనకండి, ఇక్కడ మాకు గిఫ్ట్ ఇస్తున్నారు బీరువా అంటే సరే సండి మేము కొనుక్కోలేండి బీరువా అనేసి అంటాడు. ఇంకా మాణిక్యం అయితే చెప్పగానే సరే ఒకరోజు వచ్చి కలిసిపోతానండి అనేసి అంటాడు. ఇంకా సరే సరే అండి జాగ్రత్తగా అనేసి ఇంకా సరే అని పెట్టేశాడు. ఇంకా అలా పెట్టిన తర్వాత మీనా ఇంకా అందరూ నిజంగా అంటే ఇతని గొంతు మనం విన్నాం కదా అదే రోహిణి వాళ్ళ మామయ్య గొంతులాగా అనిపిస్తుందంటే అంటాడు. ఇంకా చెప్పగానే ఇంకా పక్కన ఇంకా కామాక్షి ఏమో పోలికలు పోలికలు గొంతు పోలికలు అలానే ఉంటాయి అనేసి అంటుంది. ఓహో అవునా సరే పెళ్ళికి వస్తాడు కదా చూస్తామనేసి అనుకుంటారు. ఇంకా బాలు మీనైతే సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే సత్యమేమో ఇంకా రూమ్లో కూర్చొని రాసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏంటో రాసుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా శోభన గారు అయితే ఇంటికి కారులో వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ చేస్తుంది. మళ్ళీ అయితే అలా ఫోన్ చేస్తుండగా సత్యం అయితే ఫోన్ చూసి కూడా ఫోన్ ఎత్తాడు. కానీ ఇంకా అప్పుడే ఇంకా ప్రభావతి వచ్చి ఫోన్ ఎత్తుతుంది. ఇంకా ఫోన్ ఎత్తగా చెప్పండి వదిన గారు అంటే మీ మర్యాదలు నాకేం వద్దు కానీ రవి శృతికి చెప్పారా అంటే ఏంటి అంటే అదే రవి శృతికి చెప్పారా లేదా అసలుకి హోటల్కి వెళ్ళక చెప్పారు కదా. అవును వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే రెస్ట్ తీసుకున్న వాళ్ళు వెళ్ళారు, నేను ఇప్పుడే చెప్పను తర్వాత చెప్తాను ఇంకా డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి అంటుంది. ఏంటి డిస్టర్బెన్స్ అంటే నేనంటే మీకు లెక్క లేదా మర్యాద లేదా ఇంటికి వచ్చి చెప్పిపోయినాను అయినా మీరు చెప్పలేదా ఇంకనేసి అంటుంది. సరే నేను చెప్తానండి అనేసి ఏంటి చెప్పేది, నేను ఒక మంచి హోటల్ పెట్టిస్తాను మంచి రెస్టారెంట్ పెట్టిస్తానంటే వినర్ అసలుకి రవికి ఖచ్చితంగా పెట్టిస్తాను అనేసి అంటుంది. సరే అండి మీ ఇష్టము కానీ మా రవి ఒక డబ్బులతో నాకు నిజంగా ఆశించాడు కానీ మా రవి అయితే మంచిగా డబ్బులు సంపాదించి మంచి పెద్ద రెస్టారెంట్స్ పెట్టుకుంటాడనేసి అంటుంది. ఏం పెట్టుకోవడం ఏమో కానీ నా కూతురు మాత్రం ఇట్లా హోటల్లో పని చేస్తుంది నాకైతే ఎలానో అనిపిస్తుంది మీకేమో ఏం అనిపించట్లేదా మనసు అంటుంది. ఇంకా సరే కానీ తొందరగా చెప్పండి ఏ విషయమో చెప్పేసి నాకు ఫోన్ చేయాలి మీరు అనేసి ఇంకా ఫోన్ అయితే కట్ చేస్తుంది. అలా ఫోన్ కట్ చేసిన తర్వాత ఇంకా ప్రభాత్ ఏమో సత్యం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటండి శోభన గారు ఫోన్ చేశారు మీరు చూసి కూడా ఎత్తరా అనేసి అంటుంది. ఇంకా సత్యం అయితే అసలు పలకడు, ప్రభాతి వైపు కూడా చూడడు. చూడండి హలో 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 అంటుంది. ఏంటి వినిపిస్తుంది చెప్పు అంటే ఇలా శోభన గారు ఫోన్ చేశారంటే ఆవిడ గారు ఇంటికి వచ్చినప్పుడు చెప్పాం కదా మరేంటి చెప్పేది, అయినా నా కోడళ్ళకి మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏం పని చేస్తున్నారు పని చేయొద్దు అనేసి నాకు చెప్పే హక్కు నాకు లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టంతో వాళ్ళు చేస్తున్నారు అది కూడా భర్తతో కలిసి చేస్తున్నారు, అయినా నేను చెప్పడానికి అసలు నేను చెప్పను నాకు నోరు రాదు, అయినా వాళ్ళు సంతోషంగా చేసేటప్పుడు అలా అడ్డంగా మనం వెళ్ళకూడదు అనేసి అంటాడు. ఇంకా
ఏమైనా చేసుకొని ఎందుకు నీకు అనేసి అంటాడు. అయినా శృతి మనం పరుగుపోయే ఏమైనా పని ఏం చేయట్లేదు, తన భర్తతో తను కలిసి ఉండాల్సి పని చేసుకుంటుంది. అలా మనం చెప్పడానికి మన హక్కు ఉండదు. భర్తతో కలిసి కలిసి వర్క్ చేస్తుంది కదా, మనం చెప్పడానికి హక్కు లేదు, నువ్వు కూడా వదిలేసి అనేసి అంటుంది. మీరు చెప్పినా కూడా వినదంటే నేను చెప్పను, నేనైతే నా సిగ్గు నేను పోగొట్టుకోను అనేసి అంటాడు. ఇంకా మీ ఇష్టం అనేసి అంటే నేను చెప్తానంటే ఏమని చెప్పుకోబో అనేసి అంటాడు. ఇంకా కిందికి రాగానే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అలా తిరుగుతుంటే ఇంకా అందరినీ పిలుస్తుంది, రవి, శృతి అందరినీ పిలుస్తుంది. ఇంకా పిలవగానే ఇంకా ఏంటి ఈ అమ్మావతి అందరికీ ఇలా పిలుస్తుంది. ఇంకా బాలు వస్తాడు. ఏంటి అమ్మావతి గారు అలా తిరుగుతున్నారు అందరినీ పిలిచి అంటుంది. అవును, నాకు ఒక సమాధానం కావాలంటే మీకు సమాధానం కావాలా, ఫస్ట్ ఆగి చెప్పండి, ఎందుకు అలా క్యాట్ వాక్లా తిరుగుతున్నా అనేసి అంటారు. నువ్వు నోరు మీరంటే సరే నోరు మూస్తే ఎలా సమాధానం చెప్పాలి అనేసి అంటాడు. నీ కాదులేరా రవి శృతికి అనేసి అంటారు. రవి శృతికి అనేసి అండి, ఏంటి మా గురించా, రవి గురించా, ఏంటి చెప్పు అనేసి అంటుంది. ఇంకా పక్కన ఏమో శృతి ఏమో ఇంకో మీ అమ్మగారు పొద్దున వచ్చారు, నువ్వు ఇలా హోటల్లో పని చేస్తున్నది తనకైతే నచ్చట్లేదంట అనేసి అంటుంది. అవును వచ్చారు, నేను కూడా చెప్పాను నా ఇష్టం నేను చేసుకుంటాను, నా భర్తతో నేను చేస్తున్నాను అని చెప్పాను అనేసి అంటుంది. అయినా మా అమ్మకి హోటల్ అది సిగ్గుపోయేటట్టు మాటలు చెప్పా కానీ అసలు బుద్ధే లేదు, మళ్ళీ వచ్చి ఇంట్లో గొడవ చేసిందా అనేసి. మామూలుగా కాదు శృతి, చెక్కు పట్టుకొచ్చింది, అదేదో బ్లాక్ చెక్కు అంటారు కదా, చెక్కు తీసుకొచ్చింది అనేసి అంటారు. బ్లాక్ చక్కెర కాదురా, బ్లాంక్ చక్కెర అనేసి ఇంకా పక్కన మనోజ్ ఉంటారు. అదే ఏదో ఒకటి వాళ్ళు డబ్బులు ఇస్తే బ్లాకే కదా అనేసి అంటాడు. ఇంకా చెప్పగానే ఇంకా చక్కు తీసుకొచ్చిందా ఏంటి, ఇంతకు ముందు కూడా చక్కు తీసుకొచ్చింది, మళ్ళీ ఇప్పుడు చక్కు తీసుకొచ్చింది, అవునా కరెక్టే చెప్పారు నైటీలోడా అనేసి అంటాడు. చెప్పగానే అయినా మేము హోటల్లో చెప్పాము కదా, మేము మా ఇష్టం ప్రకారం మేము చేస్తున్నాము, మా అమ్మ నాన్న అసలు ఎవరు ఇన్వాల్వ్ లేదు మా పనులు అని చెప్పాను కదా, ఆయన ఎలా వచ్చిందంటే ఏమోరా మేము చెక్ ఇస్తాను తీసుకోని అనేసి చెప్పింది. నేనైతే వదిలేనా బుద్ధి పెట్టి చెప్పేశాను. ఇంకా ఆమెకి బుద్ధి మొత్తం ఇచ్చేసి చెప్పేది అనేసి అంటాడు బాలైతే. ఏమో అన్నయ్య, ఆమెకి ఎంత బుద్ధి చెప్పినా ఏమో మళ్ళీ వస్తూనే ఉంటుంది అనేసి అంటాడు. అవును, ఎవరికైనా కూతురు హోటల్లో పని చేస్తున్నా అంటే ఎవరికైనా ఆమోషిగానే ఉంటుంది, అవమానంగానే ఉంటుంది శృతి అనేసి ఇంకా అంటుంది. ఇంకా నేను వర్క్ చేసి మీ అందరికి ఏమంటా వాళ్ళకేమంటా అనేసి నా భర్తతో నేను కలిసి చేస్తున్నాను అని ఏంటంట అనేసి అంటుంది. అవును రేపు నుంచి వెళ్ళొద్దు అనేసి అంటుంది. ఏంటి అనేసి చెప్పగానే ఇంకా అప్పటికి ఎపిసోడ్ అయితే పూర్తి అయిపోతుంది. తర్వాత ఎపిసోడ్ మీరు చూసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, పోయేటప్పుడు ఒక లైక్ కొట్టి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.